బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఉమ్మతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. భారీగా నగదు, బంగారం, కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. దొరికిన మొత్తాన్ని సీజ్ చేసిన అధికారులు నిన్న రాత్రి ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల నుంచి ఉమామహేశ్వరరావు డబ్బులు వసూలు చేసినట్లుగా నిర్ధారించారు. మరి కాసేపట్లో ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. ఉమ్మతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. భారీగా నగదు, బంగారం, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన మొత్తాన్ని సీజ్ చేసిన అధికారులు నిన్న రాత్రి ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల నుంచి ఉమామహేశ్వరరావు డబ్బులు వసూలు చేసినట్లుగా నిర్ధారించారు. మరి కాసేపట్లో ఆయన కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి చెప్పండి, మరి కాసేపట్లో ఉమామహేశ్వరరావుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. ఉమామహేశ్వర్ సంబంధించిన ఏసీబీ రైట్ సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతుంది. ఆల్రెడీ నిన్న ఉదయం నుంచి నిన్న ఈవినింగ్ 8 గంటల వరకు అశోక్ నగర్ లో అతని స్వగృహంలో అయినటువంటి అశోక్ నగర్ ఉండే ఇంట్లో సోదాలు జరిగినాయి. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఏపీలో కూడా దాదాపుగా 18 స్థానాల్లో ఒకేసారి ఏసీబీ సోదాలు జరిగినాయి. అతనికి సంబంధించినటువంటి ఇళ్లలో మరియు అతని మామ అలాగే అతని బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కి సంబంధించిన మొత్తం ఇళ్లలో కూడా ఒకేసారి సోదాలు జరిగినాయి. దాదాపుగా 17 ప్రాపర్టీలు వాళ్ళు గుర్తించడం జరిగింది. గట్కేసర్లో ఒక 5 ఫ్లాట్లు, అలాగే వైజాగ్ లో చోడవరంలో ఒక 7 రకాల భూములు వాళ్ళు కొన్నారు. అశోక్ నగర్ లో 4 ఫ్లాట్లు గుర్తించారు. షామీర్పేట్, కూకట్పల్లి, మల్కాజ్గిరి ఇక్కడ కూడా ఒక్కొక్క ఫ్లాట్ కొన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే సోదాల్లో మొత్తం 38 లక్షల వరకు వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. 60 తులాల బంగారాన్ని కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ రోజు వరకు నిన్న సోదాలు ముగిసే సమయానికి దాదాపుగా 60 కోట్లు వాళ్ళు మొత్తం గుర్తించినట్టుగా తెలిసింది. ఇది కూడా అనాధికారికంగా ఉన్నటువంటి వాల్యూ. అయితే ప్రభుత్వ వాల్యూ ప్రకారం మాత్రం ఒక 5 కోట్లు ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ అది ఏసీబీ డైరెక్ట్ చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అతనికి సంబంధించిన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ టైంకి ఈ పార్టీకి ఆయనని కోర్టులో అటెండ్ పరచని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళొక విషయం చెప్పిన విషయం ఏంటంటే ఏసీబీ సోదాలు అతను పూర్తిగా సహకరించట్లేదు. అతని దగ్గర దొరికిన డైరీ ఏదైతుందో అందులో సందీప్ అనే పేరు ఉంది. అతను ఎవరని చెప్పేసి మేము పదే అడిగినా కానీ ఆయన డీటెయిల్స్ చెప్పలేదు. దాన్ని దాట వేస్తూ అతను ఎవరో తెలియని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలంటే అతనికి కస్టడీ తీసుకోవాలి. లుకౌట్ నోటీస్ ఇచ్చాము. కస్టడీకి తీసుకుంటేనే మిగతా విషయాలు బయటపడతాయని చెప్పేసి ఈ రోజు వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద బినామీ ఏమైనా ఆస్తులు ఉన్నాయా లేవా అని చెప్పేసి విషయంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. అలాగే ఇబ్రహీంపట్నంలో ఆయన ఏసీపీగా ఉన్నప్పుడు డీసీపీగా ఉన్నప్పుడు ఆయన చేసిన అక్రమాలు కావచ్చు, భూముల దందాలు కావచ్చు, వాటిపైన కూడా పూర్తి ఆరా తీస్తున్నారు. అయితే 40 కోట్ల ఆస్తి ప్రభుత్వం ఆయన సీజ్ చేసిన ప్రకారం అయితే అధికారికంగా ప్రైవేట్ కంటే మార్కెట్ విలువ ప్రకారం 40 పొడవులో ఉండొచ్చు. అవి మేము చెప్పడానికి వీలుగా ఉందని చెప్పేసి ఏసీబీ ధీరజ్ చెప్పడం జరిగింది. ఈ రోజు కోర్టులో అటెండ్ చేసిన తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు చేసి తర్వాత కస్టడీకి ఇస్తే మాత్రం కస్టడీ తీసుకొని మరింత ఏసీబీ ఆఫీస్ లో హైదరాబాద్ ఉన్నటువంటి ఏసీబీ ఆఫీస్ లో అతను పూర్తి విచారణ కొనసాగించే అవకాశం ఉంది.
అలాగే వాళ్ళ మిత్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిత్రులు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వైజాగ్ లో ఉన్న వాళ్ళ మిత్రులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా రేపు ఎల్లుండో వాళ్ళతో కూడా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది ఆమె. అంటే రాజశేఖరాచారి మనం గతంలో చూసాం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ విషయంలో తవ్వే కొద్దీ అనేక లింక్స్ బయటకు వచ్చాయి. మరి ఈయన విషయంలో ఒక్క సందీప్ పేరు ఒకటే వస్తోందా? చాలా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు, ఎస్పీ అధికారులు కావచ్చు, డీజీపీ కావచ్చు, ఇంకో 2-3 తెలుస్తుంది. అయితే అధికారికంగా అది కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి వాళ్ళ పేరు చెప్పడానికి ఇప్పుడు చెప్పడం సబబు కాదని చెప్పేసి ఏసీపీ డైరెక్టర్ చెప్పడం జరిగింది. వీరితో పాటు ఇంకేదైనా వ్యాపారవేత్తలు ఉన్నారా, ఎవరెవరు ఉన్నారని వారిపై పూర్తి ఆరా తీస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక వైజాగ్ లో కూడా చాలా చోట్ల బినామీ పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది. అలాగే బ్యాంక్ లాకర్ సంబంధించినటువంటి కూడా కొత్తగా మేము గుర్తించాము. 4 బ్యాంక్ లాకర్లు గుర్తించాము. అందులో 2 సంబంధించిన లాకర్లు లేకపోతే కొత్త వేరే మాస్టర్ కి చేయించి ఓపెన్ చేసి చూసాము. అందులో కూడా విలువైన డాక్యుమెంట్స్ వచ్చాయి. ఇంకొక 2 లాకర్లు ఉన్నాయి. అవి కూడా వాటిని కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి అతను కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని అందుకే మేము కోర్టులో సబ్మిట్ చేశాము. అనేక పలు సెక్షన్స్ కూడా ఆయన పైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఆమెని. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.